ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ అర్హులందరికీ అందడం లేదు. అధికారుల తప్పిదాలు రైతులకు శాపంగా మారాయి. చిన్న కారణాలతో అన్నదాతలు ఈ పథకానికి దూరం అవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రుణమాఫీ అందక రైతులు బ్యాంకుల ఎదుట ఆందోళనలకు దిగుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందడం లేదు. చిన్న కారణాలతోనే చాలా మంది రుణమాఫీకి దూరమయ్యారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రమాణికం కాదని ప్రభుత్వం వెల్లడించినా కుటుంబ నిర్ధారణ జరగని కారణంగా రేషన్ కార్డుల్లో పేర్లు లేని వారికి, కార్డులు లేని వారికి రుణమాఫీ చేయడం లేదు. ఆధార్ కార్డులో ఉన్న విధంగా బ్యాంకు ఖాతాలో పేర్లు లేకపోతే రుణమాఫీ చేసిన రైతుల జాబితాలో పేరు ఉండటం లేదు. ఆధార్, బ్యాంకు ఖాతాలోని పేర్లలో అక్షరదోషం ఉన్నా మాఫీ చేయటం లేదు. దీంతో రైతులు అర్హత ఉన్నా తమకు ఎందుకు మాఫీ కావడం లేదని బ్యాంకర్లను ప్రశ్నిస్తున్నారు. కొందరు బ్యాంకుల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. రెంజల్లో కెనరా బ్యాంకుకు తాళం వేసిన రైతులు 2 గంటల పాటు ధర్నా చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు రుణమాఫీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాఫీ చేసిన రైతులకు మళ్లీ మాఫీ చేస్తున్నారని మండిపడుతున్నారు. నాకైతే రాలేదు, కొందరికి వచ్చినాయి అంటున్నారు. బ్యాంకులో చూపించుకున్నా రాలేవు, మళ్ళా విడతలు వస్తాయి అని అంటున్నారు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో కొందరికి ఇచ్చిన వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు వచ్చినాయి. మరి మాకు అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. అయితే నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో 44,469 మంది రైతులకు 225 కోట్ల రుణం మాఫీ అయింది. రెండో విడతలో 22,868 మందికి 210 కోట్ల రూపాయల మాఫీ జరిగింది. అర్హులైన చాలా మంది రైతులు ఇంకా తమకు మాఫీ జరగలేదని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీ కాని వారి కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. సమస్య పరిష్కారమయ్యాక నిధులు ఎలా విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని రైతులు కోరుతున్నారు. రైతుల నుంచి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలంటున్నారు. కట్టుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు మొన్న కేసీఆర్ ఇచ్చినప్పుడు అప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తలేదు. అది వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి మళ్ళీ డబ్బులు. కేసీఆర్ వచ్చినాయి మొన్న కొందరికి, మళ్ళీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇప్పుడు మాకు వస్తలేవు. మొత్తానికి అర్హులందరికీ రుణమాఫీ వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.